పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఈసారి చలమలశెట్టి సునీల్కు భారీ మెజార్టీ దక్కనుందా? కాకినాడ లోక్సభ పరిధిలో ఓటర్లు ఎందుకు చలమలశెట్టి వైపే మొగ్గు చూపుతున్నారు? తమకు అనేక రకాలుగా సాయపడ్డ చలమలశెట్టి వైపే ప్రభుత్వ ఉద్యోగుల చూపు ఉందా? నాలుగో విడత పోలింగ్కు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరింత ఫోకస్డ్గా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో పోస్టల్ బ్యాలెట్ల ప్రక్రియ ప్రారంభమైంది. 2 రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగుల కోసం ఈ పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే కాకినాడ లోక్సభ పరిధిలో అధిక సంఖ్యలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులందరి చూపు చలమలశెట్టి సునీల్ వైపే ఉందన్న టాక్ సర్వత్రా చర్చనీయాంశంగా మారిపోయింది. చలమలశెట్టి సునీల్ సొంత నిధులతో కాకినాడ లోక్సభ పరిధిలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే చలమలశెట్టి అటు ప్రభుత్వ ఉద్యోగులకు సైతం గత 15 ఏళ్లుగా అండదండలు అందిస్తూ వస్తున్నారు. వారికే సమస్య వచ్చినా వాటిని తన సమస్యగా భావించి పరిష్కరించారు. ఉద్యోగ వర్గాల్లో ఎవరికే కష్టం వచ్చినా ముందుగా గుర్తొచ్చే పేరు చలమలశెట్టి సునీల్. కాకినాడ లోక్సభ పరిధిలో గత దశాబ్దంన్నర కాలంగా చలమలశెట్టి సునీల్ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు లక్షల జీతాలిచ్చే ఉద్యోగాలు కల్పించారు. జాబ్ మేళాలు నిర్వహించారు. జాబ్ మేళాలు నిర్వహించడమే మాత్రమే కాదు, వారి ఎదుగుదలలోనూ తన వంతు కృషి చేశారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులందరికీ చలమలశెట్టి సునీల్ హాట్ ఫేవరెట్ గా మారిపోయారు. కాకినాడ లోక్సభ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగుల మెజార్టీ ఓట్లు ఈసారి భారీగా చలమలశెట్టికి పోలవనున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గత 15 ఏళ్లుగా ఇక్కడ తానేంటో ప్రూవ్ చేసుకున్నారు చలమలశెట్టి. చలమలశెట్టి సునీల్ కాకినాడ లోక్సభ స్థానంలోని అన్ని వర్గాల ప్రజలందరితోనూ గత దశాబ్దంన్నర కాలంగా ఎనలేని అనుబంధాన్ని సొంతం చేసుకున్నారు. విద్యార్థులు, రైతులు, మహిళలు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఇలా అన్ని వర్గాలతోనూ ఆయనకు ప్రత్యేకమైన బాండింగ్ ఏర్పడింది. ముఖ్యంగా ముందుగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు చలమలశెట్టికి తమ ఓటు వేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. దీంతో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో చలమలశెట్టి సునీల్కు భారీ మెజార్టీ దక్కడం ఖాయమన్న వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది. మొత్తంగా ఈసారి కాకినాడ గడ్డపై చలమలశెట్టి సునీల్ పాగా వేయడం ఖాయమైందని రాజకీయ పరిశీలకులు తేల్చి చెబుతున్నారు. అయితే చలమలశెట్టికి పోస్టల్ బ్యాలెట్తో పాటు టోటల్ మెజార్టీ ఎంత వస్తుందన్నది తెలియాలంటే మాత్రం జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.